నమస్కారం. ఈ వీడియోలో సర్ప్ ఇంక్యుబేటర్ కార్యక్రమానికి సర్ప్ తెలంగాణ ఎస్హెచ్జి యాప్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలో పూర్తి విధానాన్ని తెలుసుకుందాం. ఈ దరఖాస్తు స్వయం సహాయక సంఘం లాగిన్ ద్వారా విఓఏ లేదా ఫీల్డ్ సిబ్బంది సహాయంతో సమర్పించబడుతుంది. ఈ దరఖాస్తు ద్వారా అర్హత గల ఎస్హెచ్జి మహిళా వ్యాపారవేత్తల వివరాలు, వారి వ్యాపార కార్యకలాపం, రిజిస్ట్రేషన్ స్థితి, మార్కెట్ చేరువ, అమ్మకాలు, టర్నోవర్ మరియు అవసరమైన వ్యాపార సహాయం వివరాలు సేకరించబడతాయి. మొదట మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్ప్ తెలంగాణ ఎస్హెచ్జి అని సెర్చ్ చేయండి. యాప్ ఇప్పటికే ఇన్స్టాల్ అయ్యుంటే ఓపెన్ పై క్లిక్ చేయండి. యాప్లో కొత్త ఫీల్డ్లు మరియు బగ్ ఫిక్స్లు అప్డేట్ అయినట్లు చూపిస్తోంది. అంటే దరఖాస్తుకు అవసరమైన కొత్త ఫీల్డ్లు యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ ఓపెన్ అయిన తర్వాత భాషను ఎంచుకోండి. వ్యాపారవేత్తకు అనుకూలంగా ఉంటే విఓఏ ఇంగ్లీష్ లేదా తెలుగు భాషను ఎంచుకోవచ్చు. భాషను ఎంచుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. భాషను ఎంచుకున్న తర్వాత లాగిన్ కేటగిరీ కనిపిస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా స్వయం సహాయక సంఘం ఎంపిక చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎస్హెచ్జి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజీలో జిల్లా, మండలం, విఓ మరియు ఎస్హెచ్జి పేరును ఎంపిక చేయండి. తర్వాత పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ చేయడానికి ముందు సరైన జిల్లా, మండలం, విఓ మరియు ఎస్హెచ్జి ఎంపిక అయ్యాయా లేదా అని విఓఏ జాగ్రత్తగా తనిఖీ చేయాలి. లాగిన్ విజయవంతమైన తర్వాత హోమ్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ జిల్లా పేరు, మండలం పేరు, విఓ పేరు, ఎస్హెచ్జి పేరు, ఎస్హెచ్జి ఐడి మరియు ఎన్ఆర్ఎల్ఎం ఎస్హెచ్జి కోడ్ కనిపిస్తాయి. వీటి కింద ప్రొఫైల్, మీటింగ్, సెట్టింగ్స్, అకౌంటింగ్, రిపోర్ట్స్, లోన్, ఎంటర్ప్రైజ్, ఇంక్యుబేటర్ మరియు ఎఫ్ఏక్యూల్ వంటి ఎంపికలు కనిపిస్తాయి. ఎన్ఆర్ఎల్ఎం ఇంక్యుబేటర్ కార్యక్రమానికి దరఖాస్తు చేయడానికి హోమ్ డాష్బోర్డ్లో ఇంక్యుబేటర్ ఎంపికను ఎంచుకోండి. దీంతో ఎంపిక చేసిన ఎస్హెచ్జికు సంబంధించిన ఇంక్యుబేటర్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇంక్యుబేటర్ పేజీలో ఎస్హెచ్జి పేరు కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోండి. ప్రస్తుత దరఖాస్తు ప్రక్రియ కోసం 2026-2027ను ఎంచుకోండి. ఆర్థిక సంవత్సరం ఎంపిక చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదట డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి వ్యాపారవేత్త పేరును ఎంచుకోండి. పేరు ఎంపిక చేసిన తర్వాత ఎస్హెచ్జి రికార్డుల ఆధారంగా కొన్ని ప్రాథమిక వివరాలు ఆటోమేటిక్గా కనిపించవచ్చు. ముందుకు వెళ్లే ముందు విఓఏ ఆ వివరాలను వ్యాపారవేత్తతో నిర్ధారించుకోవాలి. ప్రాథమిక వివరాల విభాగంలో వ్యాపారవేత్త పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, విద్యార్హత, కులం మరియు ఫోన్ నంబర్ తనిఖీ చేయండి. ఏవైనా వివరాలు ఆటోమేటిక్గా ఉంటే అవి సరైనవా అని చూడండి. ఏవైనా ఖాళీగా ఉంటే సరైన వివరాలు నమోదు చేయండి. అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి నమోదు చేయండి. కొన్ని సందర్భాల్లో యాప్ ఓటీపీ వెరిఫికేషన్ అడగవచ్చు. జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసి మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీను నమోదు చేసి కొనసాగండి. ఈ దశ వ్యాపారవేత్త ఫోన్ నంబర్ను ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యాపార వివరాలు నమోదు చేయండి. వ్యాపారం స్వభావాన్ని బట్టి ఎంటర్ప్రైజ్ టైప్లో ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ ఎంచుకోండి. మేజర్ యాక్టివిటీలో ప్రొడక్షన్ యూనిట్ లేదా సర్వీస్ సెక్టర్ యూనిట్ ఎంచుకోండి. తర్వాత నిజమైన వ్యాపారానికి సరిపోయే సబ్ యాక్టివిటీను డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి ఎంచుకోండి. ఉదాహరణకు క్యాండిల్ మేకింగ్, బ్రూమ్ మేకింగ్, టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ లేదా అందుబాటులో ఉన్న ఇతర కార్యకలాపం ఎంచుకోవచ్చు. బిజినెస్ రిజిస్ట్రేషన్ టైప్ను ఎంచుకోండి. ఎంపికల్లో ఇండివిడ్యువల్ ఆర్ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ప్రొడ్యూసర్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ, సొసైటీ ఆర్ ట్రస్ట్ మరియు అదర్ ఉండవచ్చు. వ్యాపారానికి సరిపోయే రిజిస్ట్రేషన్ రకాన్ని ఎంచుకోండి. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ రిజిస్టర్డ్ ఉందా లేదా ఎంచుకోండి. వ్యాపారానికి ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ ఉంటే ఎస్ ఎంచుకోండి, లేకపోతే నో ఎంచుకోండి. ఎస్ ఎంచుకుంటే ఉద్యమ్, జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, షాప్స్ యాక్ట్, ట్రేడ్, లేబర్ మరియు అదర్ వంటి వర్తించే అన్ని ఎంపికలను టిక్ చేయండి. అదర్ ఎంచుకుంటే సంబంధిత వివరాలు నమోదు చేయండి. ఎంటర్ప్రైజ్ స్టార్ట్ డేట్ లేదా ఎంటర్ప్రైజ్ స్టార్టెడ్ ఇయర్ నమోదు చేయండి. అంటే
వ్యాపారం ప్రారంభమైన తేదీ లేదా సంవత్సరం. ఖచ్చితమైన తేదీ తెలియకపోతే వ్యాపారవేత్తతో మాట్లాడి సరైన అంచనా తేదీ లేదా సంవత్సరం నమోదు చేయండి. ఎంటర్ప్రైజ్ డిస్ట్రిక్ట్ ఎంచుకుని వ్యాపార చిరునామా రూరల్ లేదా అర్బన్లో ఉందో ఎంచుకోండి. గ్రామీణ ప్రాంతమైతే మండలం ఎంచుకోండి. పట్టణ ప్రాంతమైతే టౌన్ లేదా అర్బన్ మండల్ వివరాలు ఎంచుకోండి లేదా నమోదు చేయండి. తర్వాత పూర్తి వ్యాపార చిరునామా మరియు ఎంటర్ప్రైజ్ ఫోన్ నంబర్ నమోదు చేయండి. చిరునామా వ్యాపారం నిజంగా నడుస్తున్న ప్రదేశమై ఉండాలి. వ్యాపారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనే వివరాన్ని ఎంచుకోండి. ఎంపికల్లో ఎస్హెచ్జి ఉమెన్ సెల్ఫ్, ఫ్యామిలీ మెంబర్ లేదా ఎస్హెచ్జి గ్రూప్ బిజినెస్ ఉండవచ్చు. ఈ కార్యక్రమం మహిళల ఆధ్వర్యంలోని ఎస్హెచ్జి వ్యాపారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టేందున ఈ ఫీల్డ్ చాలా ముఖ్యమైనది. వ్యాపారాన్ని నిజంగా ఎవరు నిర్వహిస్తున్నారో నిర్ధారించుకుని సరైన ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు బిజినెస్ స్కేల్ అండ్ ఎలిజిబిలిటీ విభాగాన్ని పూర్తి చేయండి. వ్యాపారవేత్తను కలుపుకుని పనిచేసే వర్కర్స్ సంఖ్య నమోదు చేయండి. ఉదాహరణకు వ్యాపారవేత్తతో పాటు 2 సహాయకులుంటే 2, 3 నమోదు చేయండి. తర్వాత నెలకు వచ్చే కస్టమర్ సంఖ్యను నమోదు చేయండి. ఉదాహరణకు నెలకు 10 నుండి 30 మంది కస్టమర్లుంటే 10, 30 ఎంచుకోండి లేదా నమోదు చేయండి. వ్యాపారం ప్రస్తుతం ఏ మార్కెట్లకు చేరుకుంటుందో ఎంచుకోండి. డీలర్స్ ఆర్ బల్క్ బయర్స్, మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ మార్కెట్, ఆన్లైన్, ఎగ్జిబిషన్స్, గవర్నమెంట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, రీటైల్ షాప్స్ ఆర్ డైరెక్ట్ కస్టమర్స్ వంటి వర్తించే అన్ని ఎంపికలను టిక్ చేయండి. వ్యాపారవేత్త ప్రస్తుతం అమ్మకాలు చేస్తున్న అన్ని మార్గాలను ఎంచుకోవాలి. సేల్స్ రెవెన్యూ పర్ మంత్ను రూపాయల్లో నమోదు చేయండి. సేల్స్ రెవెన్యూ అంటే ఒక నెలలో వ్యాపారం చేసిన మొత్తం అమ్మకాల విలువ. ఫారంలో మంత్లీ ఇన్కమ్ లేదా ప్రాఫిట్ అడిగితే ఖర్చులు తీసివేసిన తర్వాత మిగిలే సుమారు లాభాన్ని నమోదు చేయండి. సేల్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్ రెండూ వేరువేరు అని విఓఏ వ్యాపారవేత్తకు అర్థమయ్యేలా చెప్పాలి. గత 2 ఆర్థిక సంవత్సరాల యాన్యువల్ టర్నోవర్ను నమోదు చేయండి. 2024, 2025 మరియు 2025, 2026 సంవత్సరాల టర్నోవర్ను రూపాయల్లో నమోదు చేయాలి. ఈ వివరాలను సేల్స్ రిజిస్టర్, బిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎస్హెచ్జి రికార్డ్స్ లేదా వ్యాపారవేత్త ఇచ్చే సరైన అంచనా ఆధారంగా నమోదు చేయాలి. యాదృచ్ఛిక సంఖ్యలు నమోదు చేయకూడదు. సబ్మిట్పై క్లిక్ చేసే ముందు పూర్తి దరఖాస్తును మళ్లీ తనిఖీ చేయండి. వ్యాపారవేత్త పేరు, మొబైల్ నంబర్, ఎంటర్ప్రైజ్ టైప్, మేజర్ యాక్టివిటీ, సబ్ యాక్టివిటీ, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, చిరునామా, వర్కర్స్, కస్టమర్స్, మార్కెట్ రీచ్, సేల్స్ రెవెన్యూ మరియు టర్నోవర్ సరిగ్గా ఉన్నాయా చూడండి. చివరిగా సబ్మిట్ చేయడానికి ముందు వ్యాపారవేత్తతో వివరాలు నిర్ధారించుకోండి. అన్ని వివరాలు తనిఖీ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు ఎన్ఆర్ఎల్ఎం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం కోసం సిస్టంలో నమోదవుతుంది. దరఖాస్తు సమర్పించినంత మాత్రాన ఎంపిక ఖాయం కాదని విఓఏ వ్యాపారవేత్తకు తెలియజేయాలి. దరఖాస్తు ప్రోగ్రాం గైడ్లైన్స్ ప్రకారం స్క్రీనింగ్, వెరిఫికేషన్ మరియు సెలెక్షన్ ప్రక్రియల ద్వారా పరిశీలించబడుతుంది. ఇంతటితో ఎస్హెచ్జి లాగిన్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం బై సర్ప్ తెలంగాణకు దరఖాస్తు చేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో విఓఈ పాత్ర చాలా ముఖ్యమైనది. ఎస్హెచ్జి మహిళా వ్యాపారవేత్తలకు సరైన వివరాలు ఎంచుకోవడంలో, ఖచ్చితమైన వ్యాపార సమాచారం నమోదు చేయడంలో మరియు దరఖాస్తు సరిగ్గా సమర్పించడంలో విఓఈ సహాయం చేయాలి. సరైన డేటా ఎంట్రీ ద్వారా సర్ప్ మరియు ప్రోగ్రాం టీం అర్హతగల మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి ట్రైనింగ్, మెంటరింగ్, మార్కెట్ లింకేజెస్, ఫైనాన్స్ లింకేజెస్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు ఎంటర్ప్రైజ్ గ్రోత్ సపోర్ట్ వంటి సహాయాన్ని అందించగలుగుతుంది. ధన్యవాదాలు.